టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. కంటిన్యూగా మళ్ళీ చదువుకోవాలి అని చెప్పేసి, అంటే ఒక సైడ్ జాబ్ చేస్తేనే ఒక సైడ్ మళ్ళీ ఎంఏ సైకాలజీ ఇట్లాంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా చదవడానికి అంటే మోటివేషన్ అంతా కూడా అప్పటి నుంచే వచ్చింది. అంటే లేదండి, అంటే అక్కడ చదివేమో, పాస్ అయ్యాము, మనం తర్వాత అయితే జాబ్లోకి వచ్చాము, రకరకాల జాబ్స్ అవి చేసాము. జనరల్గా చదవడం అనేది అంటే అఫ్కోర్స్ చాలామంది చేసే పనే, ఒకే పనిని ఎక్కువ సార్లు చేసినప్పుడు కొంతమంది కొంతకాలం అయితే చిరాకన రావాలి, లేదంటే అది హాబీ కింద అలవాటు అయిపోతుంది, అదొక వ్యసనం అంతే. మేబీ నేను చదవడం ఎక్కువ అలవాటు అవడం వల్ల ఏంటో, లేదా ఎక్కువ టైం లైఫ్లో పుస్తకాలతోనే గడిపిన ఇది కాబట్టి చదవడం లెర్నింగ్లో చూడలేదో మనకి కిక్ వస్తుంటారు చూసారా. కొంతమంది కొన్ని చేస్తే అనిపిస్తుంది, ఇప్పుడు కొత్త విషయం తెలుసుకున్నాను అనుకోండి, ఇప్పటికీ కూడా నేను స్టిల్ నాకు ఏదో ఒక రకమైనటువంటి తెలుసుకున్నాను, ఒక తెలియని ఒక రకమైనటువంటి ఆనందం, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉంటుంది. చదవడం అనేది జనరల్గా అది ఎగ్జామ్ గురించో దాని గురించో చదవడం అనేది ఎప్పుడూ లేదు, అది ఒక ప్లెజర్ అనుకోండి అంతే. అంతే, అదేమి ఇప్పుడు నాకు ఆ డిగ్రీలతో నాకేం ఉపయోగం లేదు కదా. ఇప్పుడు నేను పిహెచ్డీ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, జాబ్లో జాయిన్ అయిన తర్వాత, లేకపోతే ఇంకొక డిగ్రీ చేస్తే ఉంది, చేయకపోతే ఉంది. ఈ డిగ్రీలతో నాకేం ఉపయోగం లేదు, వీటి వల్ల నాకు పెద్దగా ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏమీ లేదు. అది అలా ఇష్టం కాబట్టి అలా చదివాను. అప్పుడు డిగ్రీ చేసాము, ఇప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. సేమ్ థింగ్, మేము అది పరీక్ష రూపంలో రాసాం కాబట్టి సర్టిఫికేట్ వచ్చిందేమో, ఇప్పుడు పరీక్షలు లేకుండా కూడా ఇప్పుడు కూడా మరి తెలుసుకుంటున్నాం కదా, అంతే తప్ప స్పెసిఫిక్ గా ఏమీ లేదు. అంటే మీరేమైనా అంటే ఫిక్స్ అయి ఉన్నారు సార్? అంటే మామూలుగా అంటే ఇది అంటే నార్మల్ గా డిగ్రీ కోసమే చదువుకోకూడదు, అంటే మామూలుగా అంటే ఈ డేటా అంతా కూడా మన బ్రెయిన్ లో ఉంటే మనకు బాగుంటుంది అని చెప్పి లేదండి. ఇప్పుడు అసలు ఇది అసలు నాకు ఇలాంటి ప్రొఫెషన్ ఒకటి నేను ఇలా కెరియర్కి సంబంధించి వస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు, అట్లా లేదు. కానీ నేను జాబ్లో జాయిన్ అయిన రోజున కూడా ఈవెన్ 2000 వే బ్యాక్ 2002 అండ్ ఆల్, అప్పుడు కూడా ప్రతి సాటర్డే సండే నేను ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల పాటు ఏదో ఒక కాలేజీకో లేకపోతే పిల్లలకో ఏదో పాఠాలు చెప్పడం లేకపోతే వెళ్ళటం అనేది ఫస్ట్ నుంచే ఉందండి. ఇప్పుడంటే నేను ఏదో మీడియాలో నేను ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి 3 years నుంచి కనపడవచ్చు, కానీ బట్ ఇప్పుడు నేను కనపడటం మొదలుపెట్టిన తర్వాత కాలేజీకి వెళ్ళట్లా. బట్ ఇంతకుముందు యాక్చువల్గా నేను ట్రైనింగ్ మామూలుగా విజిబుల్గా అయితే లేను, కానీ మీడియా పరంగా చాలా ఆల్మోస్ట్ మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న చాలా స్టూడెంట్స్కి నేను వెళ్ళడం జరిగింది. చాలా సోషన్స్ చెప్పాను, చాలా మంది స్టూడెంట్స్ని తయారు చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అవి ఉత్తినే మామూలుగా నాకు ఉంది కదా నాలెడ్జ్ అని చెప్పడం, మేబీ అది ఇనిషియల్ స్టేజ్లో సర్వైవల్, జాబ్ రాకముందు అంతే కదా. బ్రతకాలంటే మరి ఏదో ఒక పని కావాలి కదా. చదువుతున్న రోజుల్లోనే నేను టీచర్ని, యాక్చువల్గా చదువుతున్న రోజుల్లో. సో అందు గురించి సర్వైవల్, ఆ సర్వైవల్ అయిపోయింది, జాబ్ వచ్చింది, జాబ్లో జాయిన్ అయ్యాం. మేబీ అప్పట్లో ఇన్స్టిట్యూట్ ఏదైనా పెట్టి రన్ చేసి ఉంటే మేబీ అది 1000 కోట్లకి వెళ్ళి ఉండేదేమో, అది వేరే విషయం. కానీ సరే, ఇదే ఉద్యోగం మామూలుగా రాసాము, వచ్చింది తప్ప దీనికి పెద్ద ఇదేం కాదు. వచ్చిన తర్వాత అది కంటిన్యూ జాబ్లో ఉన్నప్పుడు చేయడం కుదరదు కాబట్టి సాటర్డే సండే వెళ్ళి అవకాశం ఉన్నప్పుడు మనం చెప్పేవాళ్ళం. అది తర్వాత రీసెంట్గా నేను అబ్జర్వ్ చేస్తే 2019 లేదా కోవిడ్ టైంలో కానీ తర్వాత కానీ చూసినప్పుడు అసలు మరీ ఘోరంగా ఉన్నారు ప్రజలు, అసలు మరీ అయోమయంగా ఉన్నారు. అసలు వీళ్ళకి అసలు ఏమీ తెలియట్లేదు వీళ్ళకి. నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఎన్నో లక్షల మందిని కలిసి ఉంటారు కాబట్టి 5% అనేది మ్యాక్సిమం నెంబరు, బాగోదు కాబట్టి 5% అని చెప్తున్నాను నేను. 5% ఆఫ్ ది పీపుల్ కంటే మిగతా వాళ్ళకి అసలు ఏమీ తెలియదండి సార్. అంటే మేము రీసెర్చ్ చేసినప్పుడు స్టాట్స్లో చూసినప్పుడు 90% స్టూడెంట్స్ మామూలుగా అంటే ఇండియాలో 90% స్టూడెంట్స్ కెరీర్ని బ్లైండ్గా చూస్ చేసుకుంటారు, అండ్ 93% స్టూడెంట్స్కి 7 కెరీర్ పాత్స్ కంటే ఎక్కువ తెలియదు. ఇది చాలా బాధాకరమైన విషయం. యాక్చువల్గా ఏంటంటే మిగతా కంట్రీస్లో ఎంతో కొంత కెరియర్ గైడెన్స్ అని క్లాస్లో లేకపోతే ఏదో సంథింగ్ ఏదో సెషన్ స్కూల్లో ఉంటారు, ఏదో కౌన్సిలర్స్ ఉంటారు. మనకి కౌన్సిలర్స్ ఉంటారు కానీ వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు ఓక్ రిడ్జ్లోనే లేకపోతే శాంక్టా మేరీ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా కౌన్సిలర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా పెద్ద ఏమీ తెలియదు. సో అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా పేరెంట్స్కి స్టూడెంట్స్కి వెళ్ళడం లేదన్నది చాలా క్లియర్ కట్గా నేను నాకున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో ఎవిడెన్స్తోనే ఇది బోల్డ్గానే చెప్తున్నటువంటి స్టేట్మెంట్. అంటే 95% ఆఫ్ ది స్టూడెంట్స్కి పేరెంట్స్కి అసలు ఎడ్యుకేషన్కి సంబంధించి అవగాహన లేనేలేదు. ఇది నేను సరదాగానో క్యాజువల్గానో చెప్తున్న మాట కాదు, నేను ప్రాక్టికల్గా చూసిన 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో ఎన్నో వేల మందిని చూసిన అనుభవంతో చెప్తున్న మాట. నిజంగా కానీ ఆ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా వెళితే ఇప్పుడున్నటువంటి డిజాస్టర్, ఇప్పుడున్న అంట్రెస్ట్ సొసైటీ అయితే ఉండదు. అది ఏదైనా అవ్వచ్చు, అది ఒక స్టార్టప్ కల్చర్ గురించా, లేకపోతే ఒక ఎంటర్ప్రైనర్షిప్ గురించా, లేకపోతే చదువు గురించా, ఉద్యోగాల గురించా, కెరియర్ గురించా, లేకపోతే అబ్రాడ్కి వెళ్ళటం గురించా, లేకపోతే వేరే చోట ఉన్న అవకాశాల గురించా, డిఫరెంట్ ఫీల్డ్స్ అవ్వచ్చు. ఈ దేని మీద కూడా హైయెస్ట్ 5% అంతే. మామూలుగా ఇంకొంచెం డీప్కి వెళ్తే 2%.
ఈ 5% పీపుల్ తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. ఆ 5% కూడా మేబీ 1 or 2 ఏరియాస్లో తెలుస్తుంది, నాట్ ఫర్ ఆల్ ద ఏరియాస్. అంటే మీరున్నారు ఫర్ ఎగ్జాంపుల్, మేబీ మీరు ఏదో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుదాం అనుకుంటున్నారని డిసైడ్ అయ్యారు. మెకానికల్ ఇంజనీరింగ్ గురించి మేబీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడంలో 5% ఉన్నారు అంతే. బట్ మీరు అసలు మెకానికల్ ఇంజనీరింగ్ కరెక్టా కాదా, మిగతా ఆప్షన్స్ కూడా తెలుసుంటే ఓ 10 ఏళ్ల తర్వాత నేను ఇలా ఎందుకు వచ్చాను, నేను ఏదో మెకట్రానిక్స్కి వెళ్ళి ఉంటే బాగుండేదేమో, ఏ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళి ఉంటే బాగుండేదేమో, ఏ ఆటోమేటివ్ ఇంజనీరింగ్ వెళ్తే బాగుండేదేమో అనిపించొచ్చేమో. మీకు ఈ రోజు తెలియదు మెకానికల్. 40-60% స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా అంటే ప్రొఫెషనల్స్ కూడా కెరీర్ స్విచ్ అయిదామని ఎప్పుడు అంటే రీసెర్చ్ చేస్తా ఉంటారు. మరి ఎందుకు అంటే దాని మీనింగ్ ఏంటి, ఇనిషియల్ గా బిగినింగ్ లో సరైన డెసిషన్ లేక కదా, దాని మీనింగ్ అది కదా. సో అందువల్ల ఏంటంటే జనరల్ గా కెరియర్ కి సంబంధించి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు డైనమిక్ గా ఉంటుంది, స్టాటిక్ గా ఉంటుంది, కోర్సులు మారిపోతూ ఉంటాయి, డిమాండ్ మారిపోతూ ఉంటుంది, సప్లై మారిపోతూ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ గా ఉంటూ ప్రాపర్ గా చెప్పగలిగే పర్సన్స్ అన్ని కమర్షియల్ గానే ఉన్నాయి తప్ప నాన్ కమర్షియల్ గా ఇప్పటి వరకు ఇండియాలో మీరు అబ్జర్వ్ చేస్తే 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక్క పర్సన్ లేడండి. ఎవరన్నా ఉన్నారు అంటే ఎలా ఉంటారంటే, ఇప్పుడు మీరు క్యాట్ ఎగ్జామ్ సంబంధించిన పర్సన్, క్యాట్ ఎగ్జామ్ గురించి బాగా చెప్పగలరు డెఫినెట్ గా, అంతే. స్పెసిఫిక్ గా ఒక ఎగ్జామ్ మీరు వేరే కెరీర్ అడిగితే చెప్పలేరు. నేనేమంటానంటే ఒక వ్యక్తి ఒక స్టూడెంట్కి కెరియర్ మనం డిసైడ్ చేయాలి అంటే 10 రకాల ఆప్షన్స్ చెప్తే ఈ 10 రకాల కూరలో ఈ స్వీట్ ఉంది, లేకపోతే ఇది ఉంది, ఇది ఉంది, నేను టేబుల్ మీద పెట్టి మొత్తం తినమ్మా, ఇందులో నీకు ఏది నచ్చిందని అడగాలి. ఇది అలా లేదు ఇక్కడ. మీకు క్యాట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి దాన్ని హైప్ చేస్తారు, మంచిదని చెప్తారు, కన్విన్స్ చేస్తారు అవతలని. లేకపోతే మీకు ఏదో పైలట్ మీద బాగా నాలెడ్జ్ ఉందండి, పైలట్ అవడం మీద నాలెడ్జ్ ఉంది, దాని మీద ఫుల్ నాలెడ్జ్ ఉంది, సాలరీస్ మీద అవగాహన ఉంది, కోర్స్ మీద అవగాహన ఉంది, అంత అవగాహన ఉంది. మీరు ఒక బిజినెస్ చేస్తారు, ఇన్స్టిట్యూట్ చేస్తారు, పైలట్ గురించి చెప్తారు, ఎవరొచ్చినా పైలట్ అవ్వమంటారు. మీరు ఏమన్నా అంటే దాని ఆ ఇన్స్టిట్యూట్ అంటే ఇప్పుడు పైలట్ కోచింగ్ తీసుకుంటే ఆ పైలట్ కోచింగ్ సంబంధించిన స్టాట్స్ ఇవి తీసుకొని నెంబరింగ్ తీసుకొని మీరు కన్విన్స్ చేస్తారు, అంతే. అంతే కదా, పైలట్ తీసుకుంటే 2 లక్షల జీతం వస్తుంది, లేకపోతే మీరు ఎమిరేట్స్కి వెళ్ళొచ్చు, ఎతిహాద్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకోదానికి వెళ్ళొచ్చు, ఒకదానికి చెప్తారు, కన్విన్స్ అవుతాడు ఆబ్వియస్ గా. ఇది తప్పు. నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్కి 10 రకాలు 20 రకాలు ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటే అన్ని రకాల ఆప్షన్స్ గురించి ఫస్ట్ అవగాహన క్రియేట్ చేయాలి. ఇప్పుడు మన బఫేకి వెళ్తేనే 5 కోట్లు 6 కోట్లు పెడతాడే, నేను నచ్చింది తినరా అని, అంతే కదా. పెట్టినప్పుడు ఏమవుతుంది, అన్ని రకాల కోర్సెస్ గురించి పూర్తి అవగాహన ఇచ్చిన తర్వాత కొంత అతను స్టడీ చేసుకోవాలి, పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ. స్టడీ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. ఇట్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు దీన్ని బేసికల్గా. మన ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఎలాగైతే ఎలిమినేట్ చేస్తారు అలా ఎలిమినేట్ చేసుకుని చివరికి 2 3 పికప్ చేసి అవసరమైతే మళ్ళీ ఇంకో ఎక్స్పర్ట్ తిరిగాల, క్రాస్ వెరిఫికేషన్ వెళ్ళి ఫైనల్గా అలాగా డిసైడ్ చేసుకుని కెరియర్ పాత్ అయితే ఎప్పుడైతే బెటర్గా ఉంటుంది తప్ప ఎమోషనల్గా తీసుకున్న డెసిషను, ఎవడో చెప్పారని చెప్పి డెసిషన్ తీసుకోవడం, లేకపోతే దానికి కెరియర్ బాగుంటుందని చెప్పి తీసుకోవడము, దీనికి వెళ్తే జీతం ఎక్కువ వస్తుందంటావు, లేదా దీనికి వెళ్తే జాబులు రావంటే ఎవడో చెప్పాడను, ఇలాంటి పెరిఫెరీ నాలెడ్జ్, గూగుల్ నాలెడ్జ్, లేకపోతే చాట్ జీపీటీలో చూసి తీసుకునే డిసిషన్స్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఫెయిల్ అవుతాయి. ఫైనల్గా ఈ ఆస్పెక్ట్లో నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ నెట్లో పెరగడం వల్ల దీనివల్ల నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా పబ్లిక్ కంటే నష్టమే జరుగుతుంది. తెలియని రోజుల్లో ఇప్పుడు నేను ఉన్నాను, నాకు తెలియదు, చెప్పాడు ఎవరో, వెళ్ళాను, చదివాను, అయిపోయింది, బాగానే ఉంది. మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కానీ ఎప్పుడైతే ఉందో అందు గురించి పాత జనరేషన్ వాళ్ళు పెద్ద ఇబ్బంది లేదు, ఏదో 10th అన్నారు 12th అన్నారు, ఏదో గవర్నమెంట్ స్కూల్లో ఆ స్కూల్లో చదివారు, తర్వాత ఇది డిగ్రీ అన్నారు, ఇంకోటి అన్నారు, మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయారు, కష్టపడి వచ్చారు. ఇప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఏది కరెక్ట్, ఏది అథెంటికేటెడ్, ఏది కరెక్ట్ కాదన్న ఇన్ఫర్మేషన్ ఇంపాసిబుల్. ఏది కరెక్ట్ అనేది ఎవడో చెప్పే పరిస్థితి ఎలాంటి డిజిటల్ మీడియాలో కానీ ఎలాంటి నెట్లో కానీ ఇది బెస్ట్ అని ఎవరి ప్రోడక్ట్ నాడు చెప్పుకున్నాడే తప్ప ఇది బెస్ట్ అని ఉండదండి. మీరు హోమియోపతి డాక్టర్ అడిగితే బెస్ట్, ఆయుర్వేదం అడిగితే బెస్ట్, యునాని అడిగితే బెస్ట్ అంటాడు, అలోపతి అడిగితే బెస్ట్ అంటాడు. నీకు ఏ ట్రీట్మెంట్ కరెక్ట్ అన్నది ఎవడో చెప్పడం వాళ్ళకి. అంటే అన్ని ట్రీట్మెంట్ల మీద అవగాహన ఉన్నవాడిని నువ్వు కలిసి చెప్తాడేమో, ఎవడుంటాడు అలాగా. కెరీర్ కూడా ఇదే పరిస్థితి. సో ప్రాబబులీ నేను ఎందుకు ఎక్కువ స్టూడెంట్స్ మా దగ్గరికి రావడం కానీ లేకపోతే ఎందుకు ఎక్కువగా మోస్ట్ వీడియోస్ ఎక్కువగా స్ట్రైక్ అవుతాయంటే ఒకే పర్సన్ ఇన్ని రకాల కోర్సెస్, అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి కోర్సు ఇంక్లూడింగ్ ఇండియాలో ఉన్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్, అది 10th ఇంటర్ డిగ్రీయా లేకపోతే ఇంకోటి కాదు, జాబా గీబా కాదు, అన్నిటి గురించి మాట్లాడగలిగే వ్యక్తి ఇండియన్ ఇప్పటి వరకు భారతదేశంలో ఎవరు లేరు. అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని స్విచ్ అయిపోతూ ఉంటాను నేను ఒకటి మాట్లాడుకోదు. సో దానివల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కనీసం మనం పాస్ ఆన్ చేసి డిసిషన్ చెప్పను నేను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఏ విధంగా డిసిషన్ చెప్పను, ఇన్ఫర్మేషన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని త్రో చేస్తాను. దెన్ యూ డూ. నేను ఎప్పుడు చైనా మంచిదని చెప్పలేదు, యూఎస్ వెళ్ళమని మంచిదని చెప్పను, లేకపోతే యూరోప్ వెళ్ళి చదవమని చెప్పలేదు, యూకే వెళ్ళి చదవమని చెప్పను, లేకపోతేనేమో మీరు ఏదో ఈ కోర్స్కి డిమాండ్ బాగా ఎక్కువ జాయిన్ అయిపోయిన కోట్లు వస్తాయని నేను చెప్పను. ప్లస్లో మైనస్లో చెప్తాను. ఫిజిక్స్ చదవమని చెప్తాను,
మ్యాథ్స్ అంతే బాగా చెప్తాను, కంప్యూటర్ సైన్స్ గురించి చెప్తాను, ఎలక్ట్రికల్ గురించి చెప్తాను, అదే డిజైన్ గురించి చెప్తాను, లా గురించి చెప్తాను, అన్ని చెప్తున్నాను. ఎక్కడెక్కడ కూడా దేన్ని డిగ్రేడ్ చేయను. బట్ కాకపోతే దాంట్లో ఉన్న వాస్తవాల్ని ప్లస్లు మైనస్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, సో దట్ స్టూడెంట్స్ కెన్ టేక్ ద డిసిషన్. సో అంటే అన్ని ఆప్షన్స్ ఒకే వ్యక్తి చెప్పగలిగినప్పుడే మీకు బెస్ట్గా జనరల్గా కంపారిజన్ అనేది బెటర్గా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు రీసెర్చ్ చేసి ఫైండింగ్ చేసి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు, అంటే ఆ స్టూడెంట్ ఇంకా ఇంటర్ప్రిటేషన్, ఆ స్టూడెంట్ ఇంటర్ప్రిటేషన్ బట్టి అతను చూస్ చేసుకోవాలి కెరీర్. అంతే కదండి. ఇప్పుడు మీరు ఉన్నారు, జేఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలని చెప్పాను. మీకు ఉన్నాయో నాకు తెలియదు. ఈ క్వాలిటీస్ ఉన్నట్లయితే క్రాక్ చేయగలవమ్మా, దీనికి ఎంత కష్టం ఉంటుంది, దీనికి ఎంత టఫ్నెస్ ఉంటుంది, దీనికి ఎంత కాలం కష్టపడాలి, దీనికి ఈ స్కిల్స్ కావాలి, దీనికి ఎంత ఐక్యూ కావాలి, ఎంత హార్డ్ వర్క్ కావాలని చెప్పేసా. అంటే ఏంటి, ఆల్మోస్ట్ మొత్తం చెప్పేశాను నేను. దెన్ ఓకే, నాకు అంత నేను ఈ అటాక్ చేయగలను లేనా, లేకపోతే నేను ఇంత అన్నది ఎవరో డిసైడ్ చేసుకోవాలి, నువ్వే. నేను ఎట్లా డిసైడ్ చేస్తాను? సో అందువల్ల ఏంటంటే ఒక ఎగ్జామ్ని క్రాక్ చేయాలన్నా, ఒక అడ్మిషన్ తీసుకోవాలన్నా, ఒక జాబ్ సంపాదించాలన్నా కావలసిన రిక్వైర్మెంట్స్ని చెప్తున్నా మేము రియలిస్టిక్గా. చేసినప్పుడు మీరు ఆలోచించుకోవాలి, ఓకే నాకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేకపోతే నాకున్న హార్డ్ వర్కింగ్ నేచర్, ఇవన్నీ చూసుకుని బేరేజ్ వేసుకుని మీరు పేరెంట్స్ చూసుకుని డిసిషన్ తీసుకోవాలి తప్ప 10th క్లాస్ అయిపోయింది ఐఏఎస్ అయిపోతున్నాడు ఎమోషనల్గా మీరు డిసిషన్ తీసుకోవాలి, లేదా ఇంకోటి అయిపోతున్నాడు ఇలా తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదండి. అంటే నేనేమంటానంటే ఎగ్జామ్ యొక్క లోతుని ఎవరైతే బాగా అండర్స్టాండ్ చేసుకుంటారో వాడే కరెక్ట్ అండి. లోతు తెలియకుండా డిసిషన్ తీసుకున్న ఏదైనా సరే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఫెయిల్ అవుతూ ఉంటాయి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.